నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు మనం 23వ పాసురం పారాయణ చేసుకుని అర్థ విశేషాలు తెలుసుకుందాం. మారిమలై ముళంగిల్ மன்னிக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவித்துத்தி விழித்தோ வேரிமயில் பொங்கா வெப்பாடும் பேர்துதறி மூடி நிமிரந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ போய் போவண்ணா உன் கோயில் நின்றோ இங்கனே போந்தருளி கோப்படையா சீரிய சிங்காசனத்திரிந்தோ யாம் வந்த காரியம் ஆராயந்து அருள் ஏலோ రెంబావాయ్. నిన్న పాసురంలో స్వామి దగ్గరికి వచ్చి వీళ్ళు వేరే గతి లేక తండ్రి నీ సన్నిధికి చేరి పడి ఉండే వారిలాగా మేము కూడా వచ్చాం తండ్రి, మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి వేడుకున్నారు. ఇది విన్న స్వామి పాపం నిద్ర లేచారు, వీళ్ళని కటాక్షించారు. వీళ్ళు అలా చూడు స్వామి, ఇలా చూడు స్వామి, ఇలా కటాక్షించు, కళ్ళు మెల్లిగా తెరిచి చూడు, నీ తేజస్సుని, నీ చల్లదనాన్ని, నీ తేజస్సుని మా మీద ప్రకటింపచేయి అని చెప్పి వేడుకున్నారు కదా. స్వామి తన చల్లని కళ్ళతో వీళ్ళని కటాక్షించి లేచి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత స్వామికి వీళ్ళు పాపం నిన్న గతి లేని వాళ్ళము మేము నీ దగ్గర అంత అభిమానాన్ని వదులుకొని వచ్చి నీ పాదాల దగ్గరికి శరణు కోరుతున్నాము అని చెప్పినప్పుడు స్వామి చాలా బాధపడ్డాట. అయ్యో వీళ్ళు గతి లేని వాళ్ళు అనుకోవడం తప్పు, వీళ్ళ కోరిక తీర్చడంలో కొంచెం ఆలస్యం అయిపోయింది. తల్లి, పురుషకారమైన తల్లి కూడా పక్కన ఉంది కదా, నీలాదేవి కూడా, వీళ్ళు నా వాళ్ళు, అటువంటప్పుడు నా వాళ్ళైన వాళ్ళు వీళ్ళు గతి లేదని ఎలా అనుకుంటారు అని స్వామి చాలా బాధపడ్డాట. పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యానికి వస్తాడు, పంచవటిలో అరణ్యానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ ఋషులంతా స్వామి దగ్గరికి వస్తారు. వచ్చి స్వామిని సేవించుకొని రాక్షసుల వల్ల మేమెంతో బాధలు పడుతున్నాం స్వామి, మమ్మల్ని రక్షించే వాళ్ళు లేరు, మేము అనాథలం అయిపోయాము అని చెప్పి అక్కడ ఉండేటటువంటి వాళ్ళు రాక్షసులు సంహరించినటువంటి ముండల యొక్క దేహాలు, వాళ్ళ ఎముకలు అవన్నీ చూపిస్తారు, గుట్టగా పడి ఉన్నవి చూపిస్తారు. అప్పుడు అవి చూసి శ్రీరామచంద్రుడు చాలా తల్లడిల్లిపోయాట. అయ్యో నేను రాజునై ఉండి కూడా వీళ్ళని రక్షించడంలో ఇంత ఆలస్యం చేశానే, వీళ్ళు చెప్తే కానీ నేను వచ్చి రక్షించడం లేదే, వీళ్ళు చెప్పకముందే కాపాడవలసిన బాధ్యత నాది కదా అనుకొని వాళ్ళకి ప్రతిజ్ఞ చేశాడు. ఏమని, నేను మీకు ఎటువంటి బాధ లేకుండా, రాక్షసుల వల్ల బాధ లేకుండా నేను మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అని చెప్పేసి, సరే లంకని వదిలేసి ఆకాశంలో నిలబడి రామచంద్ర శరణు శరణు అన్నటువంటి విభీషణుడిని చూసి సుగ్రీవాదులు ఏమంటారంటే, రామచంద్ర ఇతడు రాక్షసుడు, ఇతడికి రక్షణ మాత్రం ఇవ్వద్దు అని చెప్తే కాదు అని వినకుండా సుగ్రీవుణ్ణి పంపించి తన దగ్గరికి విభీషణుని పిలిపించుకొని, సోదరా ఇంత ఆలస్యమైనందుకు నన్ను అపార్థం చేసుకోవద్దు, నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి అని చెప్పి దగ్గరకు తీసుకొని ఓదార్చాట శ్రీరామచంద్రుడు. అలాగే పురుషులకే అంత కష్టం వస్తే నేను ఊరుకుంటానా, అలాంటిది మీలాంటి స్త్రీలను ఎందుకు వదిలేస్తాను, కాబట్టి మీరు కష్టాలు పడుతుంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను, కాబట్టి మీరు నేను ఉండగా నా భక్తులు గతి లేని వాళ్ళు అనుకోకూడదు, నేను భక్తులకి ఏమైనా ఇస్తాను, కోరికలన్నీ తీర్చేస్తాను, అమ్మ పురుషకారం కూడా మీ పక్కన ఉంది కదా అని అడిగాడు. అడిగితే అప్పుడు అన్నారు వీళ్ళు ఆండాళ్ళ తల్లి వాళ్ళు, స్వామి ఇప్పుడే మా కోరికలు తీరుస్తాను అని చెప్పకు, నువ్వు మెల్లిగా నిద్ర లేచి ఈ శయ్యను వదిలిపెట్టి రా, నువ్వు లేచేసి సభాస్థలంలో ఉన్నటువంటి దివ్య సింహాసనం మీద కూర్చొని
మాకు ఇవ్వాల్సిన వరములు ఇవ్వు అని అడిగారు. స్వామి కప్పుకుని లేచి వద్దాం అనుకున్నాడు. అప్పుడు వీళ్ళు మళ్ళీ అంటున్నారు, స్వామి అలా కాదు, మేము నీ నడక సౌందర్యాన్ని చూడాలి, నువ్వు నడుస్తూ ఉండే సౌందర్యాన్ని మేము చూడాలి. పూర్వం రామావతారంలో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల ఇద్దరిని తీసుకొని యాగరక్షణ కోసం అడవి దారి గుండా బయలుదేరితే ఈ పిల్లలిద్దరూ వెనకాల వస్తున్నారు. చిన్నపిల్లలు, రామలక్ష్మణులు ఇద్దరు చిన్నపిల్లలు, రాజకుమారులు, ఎంతో సుకుమారమైన వాళ్ళు అనమాట. సరే, శ్రీ విశ్వామిత్రుల వారికి చాలా మంది శిష్యులు ఉంటారు. వాళ్ళు బళ్ళ మీద పిల్లల్ని ఎక్కువ నడిపించకుండా బళ్ళ మీద అక్కడ అలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. గుర్రాల మీద, బళ్ళ మీద అంతా తీసుకొస్తున్నారు. ఎక్కడైనా నది వచ్చినప్పుడు నది దాటడానికి నావలు, పడవలు అవి ఏర్పాటు చేసి కూడా ఉన్నారు వీళ్ళు. అయినా కూడా ఆ ఎండగాలి తగిలి పిల్లలు కందిపోయి ఒక చోట వాళ్ళు నిద్రపోయారు. ఒక రోజు రాత్రి వాళ్ళు నిద్రపోయారు, ఒక ప్రదేశంలో నిద్రపోయారు. రెండో రోజు పొద్దున విశ్వామిత్రుడు లేచి పాపం ఆ పిల్లల్ని ఆయన సంధ్యావందనం చేసుకొని తెల్లవారుతోంది, ఇంకా వీళ్ళు లేవలేదేంటి అని చూస్తే ఆ పిల్లలిద్దరూ గాఢంగా నిద్రపోతున్నట్ట, అలసిపోయి గాఢంగా నిద్రపోతున్నట్ట. వాళ్ళకి అలవాటు లేని ప్రదేశం కదండి, నిద్రపోతున్నారు. ఆ సౌందర్యం చూసి ఆయన ఎంతో మైమర్చిపోయాట. అంటే నిద్రపోతున్న సౌందర్యం చూసి ఆయన శ్రీరామచంద్రుడిది, లక్ష్మణుడిది సౌందర్యం చూసి వాళ్ళు ఇక్కడ రింగులు తిరిగినటువంటి ఈ శిరోజాలు వాళ్ళ ముద్దు మోములు చూసి వాళ్ళకి మంగళం పాడాడు ఆయన. అటువంటి సౌందర్యం, నిద్రపోతున్న సౌందర్యం చూశారు. సరే, పంచవటికి వచ్చిన తర్వాత, అరణ్యానికి వచ్చిన తర్వాత భరతుడు వెనకే బాధపడుతూ భరతుడు వస్తాడు. శ్రీరామచంద్రుడిని పిలిచి వాళ్ళ రాజ్యానికి అయోధ్యకు తీసుకువెళ్ళడానికి చెప్పి వెళ్దామని. అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక ఆసనం మీద కూర్చొని, ఆసనం అంటే చెట్టు కింద కూర్చొని భరతుడికి రాజధర్మాలు, రాజ్యం ఎలా పరిపాలించవలసింది అన్ని విషయాలు చెప్తుంటే ఆ కూర్చుని ఉన్న సౌందర్యాన్ని, ఆయన చెప్తున్నవన్నీ కూడా అమృతంలాగా చెవుల్లో ప్రవహిస్తున్నాయి భరతుడికి. అలాగే ఆ కూర్చున్న ఉన్న సౌందర్యాన్ని చూసి మరిచిపోయి ఆయన పరవశించిపోయి భరతుడు, ఇటువంటి అన్నయ్యను వదిలిపెట్టి నేను ఎలా ఉండగలను, ఎలా అయోధ్యకు వెళ్ళగలను అని చెప్పి చాలా బాధపడ్డాట భరతుడు. అటువంటి సౌందర్యం. సరే, ఇక వానరులు ఉన్నారు. శ్రీరామచంద్రుడు కోదండాన్ని పట్టుకొని వారధి కట్టేటప్పుడు, లంకకి వారధి కడుతున్నారు కదండి, కట్టేటప్పుడు కోదండాన్ని పట్టుకొని అక్కడ నిల్చున్నప్పుడు ఈ వానరులు చూసి అటువంటి గొప్ప సౌందర్యాన్ని చూసి వాళ్ళంతా మైమరిచిపోయి పరవశించిపోయి, ఇంత అద్భుతమైన సౌందర్యం ఉంటుందా, ఇంత పరాక్రమం ఉంటుందా, ఇంత పరాక్రమవంతులాగా కోదండం పట్టుకొని నిల్చున్నాడు స్వామి అని. తర్వాత చాలా యుద్ధం చేసేటప్పుడు కూడా స్వామి యుద్ధం చేస్తుంటే వీళ్ళందరూ మైమరిచిపోయేవాళ్ళట. అటువంటి సౌందర్యాన్ని వాళ్ళు చూశారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు, స్వామి మేము నీ నడక సౌందర్యాన్ని చూడాలయ్యా, నువ్వెలా నడిచి రావాలో మేము చెప్తాము. స్వామి ఇక్కడ చమత్కారం చూడండి. నిన్నేమో ఇలా కటాక్షించు స్వామి, ఇలా కళ్ళు తెరిచి చూడు స్వామి అని చెప్పారు వీళ్ళు. ఈ రోజేమో ఇలా నడిచిరా, అలా నడిచిరా అని చెప్తున్నారు వీళ్ళు. అంటే భగవంతుడు భక్త సులభుడు. భక్తి అనే తాడుతో భగవంతుని కట్టివేసి వీళ్ళు ఎలా చెప్తే అలా వింటున్నాడు స్వామి. స్వామి కూడా ముచ్చటగా మీరు చెప్పినట్టే వస్తాను అని అంటున్నాడు. స్వామి అలా వస్తాడు కాబట్టి వీళ్ళు కూడా అలా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఆండాడు తల్లి ఈ పాసురంలో స్వామి యొక్క నడక ఎలా రావాలి అని చెప్తోంది. ఒక పెద్ద అడవిలో ఒక పెద్ద సింహం ఉందండి, మంచి సింహం అంటే మృగరాజు. ఆ మృగరాజు అయిన సింహము వర్షాకాలంలో లోపల గుహలో నిద్రపోయింది. సరే, వర్షాకాలం తగ్గిపోయింది, కొద్దిగా ఎండ వచ్చింది కదా, సింహం లేచి బయటికి వద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఎలా వస్తుందంటే వర్షాకాలంలోంచి గుహలోంచి బయటకు వచ్చి సింహము తెలియబొంది మెల్లిగా కళ్ళు విప్పిందట. మొదట కళ్ళు విప్పి చూసింది, తీక్షణంగా అంతా చూసింది. ఏంటి, వెలుగు వస్తుందా, ఇంకేమన్నా వస్తుందా, ఏంటది, అసలు ఎట్లా ఉంది ప్రపంచము, వాన తగ్గిపోయింది కదా, ఇప్పుడు బయటకు వద్దాం మనము అని చెప్పి చూసింది. ఆ జూలు విదిల్చింది ఒకసారి. జూలు గట్టిగా, ఇంత పెద్ద జూలు ఉంటుంది సింహానికి, ఆ జూలు గట్టిగా విదిల్చిందిట. ఇక్కడ ఈ పాసురంలో పరిమళాలు వెదజల్లే జూలు అని అమ్మవారు చెప్తోంది. సింహం జూలు పరిమళాలు వెదజల్లుతుంది అని మనం సింహాన్ని చూడలేదు కాబట్టి మనకు తెలియదు, అమ్మవారు చెప్పిందే మనం వింటున్నాం. కాబట్టి ఆ జూలు తులిపి ఒకసారి నిక్కపొడుచుకొని
నాలుగు వైపులా చూసి తీక్షణంగా, ఆ తర్వాత గురుడిలా విరుచుకొని గట్టిగా దిక్కులన్నీ పిక్కటి ఎత్తుగా గర్జన చేసి గర్జించి సింహం అంటే సింహం గర్జన 5 మైళ్ళ దూరానికి వినిపిస్తుంది. అలా గర్జించి గాంభీర్యం ఉట్టిపడేలాగా బయటికి అడుగులు వేస్తూ మెల్లిగా వచ్చినట్లుగా అట్లా రా స్వామి అని చెప్పారు. ఎంత వర్ణన చేశారు చూడండి. అట్లా గుహలో ఉండే సింహంలాగా పరాక్రమవంతంగా, శౌర్యవంతంగా, వీరత్వంతో అలా రా స్వామి అని చెప్పారనమాట. ఓకే, స్వామి ఏమన్నాడంటే, అలాగే అంటే అడవిలో జంతువుల్ని చీల్చి చెండాడే సింహంలాగా రావాలా, లేకపోతే హిరణ్యకశిపుని చంపడానికి అప్పుడు నేను నృసింహ అవతారం ఎత్తాను చూడు, అలా సింహంలా రావాలా, లేకపోతే రావణాసురుని చంపడానికి రాఘవ సింహంలాగా రావాలా, ఏ సింహంలాగా రావాలో చెప్పండి, నేను ఆ సింహంలాగా వచ్చేస్తాను అని చెప్పాడు స్వామి కూడా. చెప్తే వీళ్ళన్నారు, లేదు స్వామి, మేమేమన్నా రాక్షసులమా, మేమేమన్నా జంతువులమా, కాదయ్యా అలా రావద్దు, నువ్వు అతసి పుష్పం కంటే సుందరమైనటువంటి సౌకుమార్యమైనటువంటి వాడివి. మరి పుష్పానికేమో సౌందర్యం ఉండదండి, సౌకుమార్యం ఉండదు. అలాగే సింహానికేమో అంత, పుష్పానికి సౌకుమార్యం ఉంటుంది, సింహానికేమో సౌకుమార్యం ఉండదు, పుష్పానికి శౌర్యం ఉండదు. కానీ నువ్వు 2 గుణాలు కలిగినటువంటి వాడివి నువ్వు. అంటే ఏంటంటే శౌర్యం అంటే నీ రాక్షసుల విషయంలో నువ్వు శౌర్యాన్ని చూపించు, మా విషయంలో సౌకుమార్యాన్ని చూపించు, కానీ నీ నడకలో మాత్రం గాంభీర్యం ఉండాలి. ఎటువంటి గాంభీర్యం ఉండాలి? శార్దూలం అంటే పులి నడకలో ఉండే చమత్కారం ఉండాలి, సింహం నడకలో ఉండేటటువంటి తేజస్సు ఉండాలి నీవు. అలాగే గజగమనంలో ఉండే గాంభీర్యం ఉండాలి, వృషభ గమనంలో ఉండేటటువంటి గర్వం ఉండాలి. వృషభం అంటే ఆబోతు, ఎద్దు, ఆబోతు, పెద్ద ఆబోతు ఉన్నప్పుడు అది నడిచేటప్పుడు అది గర్వంగా నడుస్తుంది. గజం అయితే గంభీరంగా నడుస్తుంది, సింహం అయితే చాలా తేజస్సుతో నడుస్తుంది. అలా పులిలాగా చమత్కారంగా దూకుతుంది, పులి ఎగిరి దూకుతుంది పులిలాగా. అలా ఉండాలి. ఇప్పుడు అలా ఉండి వస్తే అప్పుడు మేము నిన్ను సేవించుకుంటాం, ఆ సౌందర్యాన్ని మేము చూస్తాము అని చెప్పారు. సరే, ఆపై నువ్వు కూర్చునే అందం కూడా, నీ సింహాసనం ఎలా ఉండాలి, నువ్వు ఎలా కూర్చోవాలి అనేది కూడా మేమే చెప్తాం. ఎలా ఉండాలంటే నీ సింహాసనం ధర్మ, జ్ఞాన, ఐశ్వర్య, వైరాగ్యములనే వాటితో 4 గోడలతో చేసినటువంటి బ్రహ్మాండమైన సింహాసనం. ఈ విశ్వాన్ని శాసించగలిగే శక్తి స్థానం. అలాగే దానికి ఇలా పరుపు ఉంటుంది కదా, సింహాసనానికి ఒక పరుపు లాంటిది ఉంటుంది కదా, దానికి అది సత్యం మీద ఆధారపడి ఉండాలి. ఎవ్వరికి అడ్డు లేనటువంటి సింహాసనం. అటువంటి సింహాసనం మీద నువ్వు కూర్చో, మేము సేవిస్తాము అని చెప్పి వీళ్ళు చెప్పారు. స్వామివారు అలాగే అని చెప్పి వాళ్ళ మాట విన్నాడనమాట. ఈ పాసురంలో ఇక్కడ సింహం గుహలో ఉంది వర్షాకాలంలో. అంటే స్వామి యోగ నిద్రలో ఉంటాడు, 4 నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు. దాని చాతుర్మాస దీక్ష అని చెప్పి యతీశ్వరులు, మునులు, యోగులు, సిద్ధులు అందరూ కూడా చాతుర్మాస దీక్ష చేస్తారు. వాళ్ళు అప్పుడు ఒక ప్రదేశంలో ఉంటారు తప్ప ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళరు, విదేశాలకి అక్కడికి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. అప్పుడు చాలా నియమమైన ఆహారాన్ని, నియతమైన ఆహారాన్ని తీసుకుంటూ వాళ్ళు దీక్షలు చేస్తూ స్వామి యొక్క తపస్సు చేస్తూ ఉంటారనమాట. తర్వాత యోగ నిద్ర నుండి లేచి స్వామి మనకు అనుగ్రహాన్ని ప్రదర్శిస్తాడు, అనుగ్రహాన్ని ఇస్తాడనమాట మనకు స్వామి. ఆ విషయాన్ని ఆ తల్లి చెప్తోంది. ఇక్కడ శార్దూల, సింహ, గజ, వృషభ గమనములు కల చతుర్గతి. ఇక్కడ ఈ చతుర్గతి సేవలు అని చెప్పి శ్రీరంగంలో చేస్తారు, పల్లకీ సేవలు. శార్దూల, సింహ, గజ, వృషభ సేవలు అని చెప్పి చేస్తారు, స్వామి వారికి వైభవంగా చేస్తారనమాట. ఆ సూచన కూడా చెప్తోంది. ఇక్కడ సృష్టికి ముందు ఎలా ఉంది, సృష్టి తర్వాత ఎలా ఉన్నాడు స్వామి అన్న విషయాన్ని కూడా ఇక్కడ సింహంతో పోల్చి చెప్తోంది తల్లి. సృష్టికి ముందు సత్ అనే తత్వమే ఉంది. దాని నుంచి భగవంతుడు ఏం చేస్తాడంటే తనలో ఉండే తేజస్సు, జలము, గంధము తీసి బ్రహ్మాండం తయారు చేస్తాడు. ఆ బ్రహ్మాండాలు తయారు చేసి దానికి చతుర్విధ బ్రహ్మగారిని అధిపతిగా నియమించి ఆ బ్రహ్మలో కూడా తనే ఉండి, అలాగే చతుర్ముఖ బ్రహ్మగారికి వేదాన్ని నేర్పిస్తారు.
వేదాన్ని నేర్పించి ఆ సృష్టి అంతా కూడా చేసేస్తాడు. సృష్టి అంతా చేసి ఆ సృష్టిలోనే విశ్వమయుడయ్యి తను చరాచర జగత్తుని ఆ నిండిపోయి ఉండి చరాచర జగత్తుని నడిపిస్తూ ఉంటాడు స్వామివారు. ఈ పాసురంలో ఈ ఉపనిషత్ సారాన్ని ఈ పాసురంలో ఆండాడు తల్లి మనకి సింహంతో పోల్చి చాలా రమణీయంగా వర్ణించింది. అలాగే స్వామివారి సింహాసనం కూడా జ్ఞాన ఐశ్వర్య వైరాగ్య ధర్మము జ్ఞానము ఐశ్వర్యము వైరాగ్యము అనేటటువంటి 4 కోళ్ల మీద నిలబడేటటువంటి సత్యం ఆధారంగా సత్యం లాంటి పరుపు వేసుకొని కూర్చున్నటువంటి సింహాసనం మీద కూర్చొని నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి స్వామి అని చెప్తోంది. నీ యోగ నిద్ర చాలించి అంటే యోగ నిద్ర అయిపోయిన తర్వాత భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి వస్తాడు అనేటటువంటి సూచన చేసి ఈ పాసురంలో చాలా అద్భుతంగా ఆండాళ్ తల్లి వర్ణించింది. ఈ పాసురాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకున్నాం కదా. రేపు 24వ పాసురాన్ని పారాయణ చేసుకొని అర్థ విశేషాలు తెలుసుకొని తల్లితో పాటు మనం కూడా ఆ స్వామి వైభవాన్ని ఎంతో అద్భుతంగా కీర్తించుకుందాము. ఆండాళ్ తిరువడిగళే శరణం. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.